చిత్తూరు జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు గత వారం రోజులుగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఖాదర్ పుల్లూర రకం మామిడిని కొనుగోలు చేసి గుజ్జు పరిశ్రమలకు తరలిస్తున్నారు. ర్యాంపుల వద్ద మండీల వద్ద గత 6 రోజులుగా పుల్లూర ఖాదర్ కాయలు గుజ్జు పరిశ్రమను కొనుగోలు చేసి ఫ్యాక్టరీలు తరలిస్తున్నారు. ప్రారంభంలో ఖాదర్ అయితే అంటే గుజ్జు పరిశ్రమలు స్టార్టింగ్ ధరను 23,000గా ప్రకటించి దాదాపు 3 రోజుల పాటు కొనుగోలు చేశారు. సోమవారం వరకు ఇదే ధర కొనసాగిందని, మంగళవారం అకస్మాత్తుగా గుజ్జు పరిశ్రమలు ఖాదర్ కాయ చాలా వరకు నిల్వలు ఉన్నాయి తగ్గించడని చెప్తూ టన్ను 2,000 తగ్గించిందని, అంటే మంగళవారం నాటికి ఖాదర్ రకం గుజ్జు పరిశ్రమల కోసం ర్యాంపుల వద్ద మామిడి మండీల వద్ద 21,000తో కొనుగోలు చేసినట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. ఇక బుధవారం మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ గుజ్జు పరిశ్రమలు టన్ను ధరలో నుంచి మళ్ళా 1,000 రూపాయలు తగ్గించేశాయని రైతులు వాపోతున్నారు. ప్రారంభపు ధర 23,000 నుండి 21,000కు చేరుకున్న ఖాదర్ బుధవారానికి 20,000తో కొనుగోలు చేస్తుండడంతో స్థానిక రైతులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల్లో దాదాపు 3,000 రూపాయలు ఖాదర్ రకానికి గుజ్జు పరిశ్రమలు తగ్గించడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర అయినా కంటిన్యూగా ఉంటే రైతులకు ఏదో కూలీ గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని, ఇంకా దిగజారుతూ పోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వారు అంటున్నారు. బుధవారం నాటికి ఖాదర్ ధర గుజ్జు పరిశ్రమలు 20,000తో కొనుగోలు చేసినట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చురు మామిడి మండీల వద్ద గుజ్జు పరిశ్రమలు ఖాదర్ అల్ఫాస్ రకం మామిడి కాయలను టన్నుపై మరో 1,000 రూపాయలు తగ్గించాయని మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. దామల్చురు మ్యాంగో నగర్ మార్కెట్లో బుధవారం పల్ ఫ్యాక్టరీలు ఖాదర్ మామిడి కాయలను టన్ను 20,000 కొనుగోలు చేశాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రారంభంలో టన్ను 23,000 కొనుగోలు చేశాయని, టన్నుపై 2,000 తగ్గించి మంగళవారం కొనుగోలు చేయగా దామల్చురు మ్యాంగో మార్కెట్లో ఒక్క రోజులోనే టన్నుపై మరో 1,000 తగ్గడంతో రైతులు స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.